హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి క్లియర్గా మీకు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డాట్స్ అనేది చాలా ముఖ్యమైన భాగం అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనకి డాట్స్ పర్ఫెక్ట్గా వస్తేనే మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరికి రిపీట్ అవుతారు. అవి కనుక సరిగ్గా రాలేదంటే మాత్రం కస్టమర్స్ అసలు మళ్ళీ రారండి జన్మలో. అంతెందుకు మీ బ్లౌజ్ మీరు కుట్టుకునే వాళ్ళైనా డాట్స్ అనేది మంచిగా నీట్గా రాకపోతే మీకు అసలు ఆ బ్లౌజ్ వేసుకోవాలనిపించదు. దీనికి ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు కామెంట్ అనేది పెట్టండి. ఎందుకంటే నాకు కూడా అనుభవం అనమాట. నేను కూడా నేర్చుకున్న కొత్తలో నాకు కూడా డాట్స్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల ఆ బ్లౌజులు అనేది నేను తీసి పడేసేదాన్ని అనమాట. ఎంత శారీస్ మీద బ్లౌజ్ ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా సరే డాట్స్ అనేది పర్ఫెక్ట్ రాకపోతే ఆ బ్లౌజ్ అనేది నేను తీసి పడేసేది. అలా ఉంటుందన్నమాట డాట్స్ది. నెక్ చిన్నగైనా పెద్దగైనా ఒకవేళ షోల్డర్ జారినా కూడా దానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కానీ డాట్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాకుండా ఉంటే మాత్రం బ్లౌజెస్ అనేది అస్సలు వేసుకోవాలనిపించదండి. అందుకోసం అని చెప్పేసి మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు డాట్స్ మంచిగా చూసుకోండి, పర్ఫెక్ట్గా చూసుకోండి. అదేవిధంగా క్రాస్ కటింగ్ మనం బ్లౌజ్ లైనింగ్ అటాచ్ చేసినప్పుడు మంచిగా నీట్గా ఈ విధంగా రావాలన్నమాట. క్రాస్ కటింగ్ అయితే ఇలా నీట్గా రావాలి. స్ట్రైట్ కటింగ్ అయితే మనకి ఎలా వచ్చినా పర్వాలేదండి. స్ట్రైట్ కటింగ్ డాట్స్ ఎలా వచ్చినా కూడా ఏమనరు కస్టమర్సు, నార్మల్గానే ఉంటుందన్నమాట. కానీ క్రాస్ కటింగ్ బ్లౌజ్లకు మాత్రం డాట్సే ఇంపార్టెంట్ అనమాట. డాట్స్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు వచ్చే ఆ క్లాత్ ఉంటుంది కదా మనకి, ఇందాక చూపించిన ఆ క్లాతే ఇంపార్టెంట్ అనమాట. అది పర్ఫెక్ట్గా రావాలి. లేకపోతే బ్లౌజ్ అనేది అస్సలు వేసుకోవాలనిపించదు. అయితే మీ డాట్స్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటారు కదా, ఇట్లా చూసుకోండి. ఇట్లా చిన్న భాగాలు వచ్చేవి ఇట్లా ఎదురెదురుగా పెట్టుకొని ఇట్లా చూసుకొని డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. కొంతమంది ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి కొత్తలో అటువైపు వేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఇలా చూసుకొని వేసుకోండి. ఇలా క్రాస్ కటింగ్ ఈ విధంగా రావాలన్నమాట. అయితే నేను ఇప్పుడు ఇట్లా చిన్న మార్క్ కత్తెరతోటి చిన్న మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది కదా మనకి. ఇది ఒక టేప్ తోటి కొలుచుకొని చూసుకోండి. త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత దానికి ఈ విధంగా కత్తెరతోటి మార్కింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత అక్కడ నుంచి ఈ చంకలో డాట్ అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. మనకు ఆ డాట్ పొడవు 2 ఇంచులు ఉంటుంది కదా, మెయిన్ డాట్ పొడవు. తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్లాత్ తోటి ఇట్లా పట్టుకొని ఇలా చంకలో డాట్ కూడా ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. 2 సమానంగా అనుకొని పెట్టుకోండి. మనం ఇట్లా కత్తెరతోటి పెట్టినప్పుడు ఘాట్లు మనకు రెండిటికి పడదనమాట మార్కింగు. అట్లా సమానంగా చూసుకొని పెట్టుకోండి. ఇలా నాకు చూసారు కదా, ఒకదానికి పడలేదనమాట. సేమ్ దానిలాగానే చూసుకొని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత సైడ్ డాట్ అనమాట. సైడ్ డాట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్ చేయండి. ఇలా రావాలన్నమాట. డిస్టెన్స్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకు డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎలా పడితే అలా డాట్స్ వేస్తే కూడా బ్లౌజ్ అనేది కుదరదండి. అందుకే మేము స్టిచ్చింగ్ నేర్పించే వాళ్ళు ఎలా చెప్తారంటే ఫస్ట్ బ్లౌజ్లలోనే మనకు చెస్ట్ పార్ట్ అనేది అంత అందంగా రాదు, కుట్టగా వస్తుంది. అంటే చేయి తిరుగుతూ ఉంటే మనకు కూడా కొత్త కొత్త ఐడియాలు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని మార్చి మనం కుట్టడం వల్ల మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇలా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. మనం ఇందాక కత్తెర మార్క్ పెట్టాం కదా, అది ఇక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది వెడల్పు పెట్టుకోండి. ఆ కత్తెర మార్క్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా వెడల్పు పెట్టుకొని ఇట్లా 2 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఈ విధంగా మార్క్ పెట్టుకోండి. పెట్టేసుకొని ఇట్లా సేమ్ నేను మార్కర్ తోటి ఎలాగైతే గీసానో డాట్ కూడా అదే విధంగా రావాలన్నమాట. కొంచెం ఎడ్జ్కి ఇట్లా డబల్ కుట్ అనేది ఇట్లా వేసుకోండి. తర్వాత దారం అనేది ఇట్లా కొంచెం వదిలేసి దాన్ని కట్ చేసుకోండి. అప్పుడు డాట్ అనేది మనకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. బ్లౌజ్ ఎంత పాతగైనా కూడా డాట్స్ అనేవి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఆ తర్వాత ఈ కొనాన్ని పట్టుకొని ఈ చంకలో డాట్ వరకు ఇట్లా పట్టుకొని మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇందాక, దాన్ని ఒక 3.5 ఇంచ్ పొడవు వరకు మాత్రమే ఉండాలన్నమాట ఈ డాట్ పొడవు. ఆ విధంగా ఇలా గీసేసుకొని కుట్టేయండి. అయితే ఇది వెడల్పు ఎంత ఉండాలక్క అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఒక 1/4 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట. 1/4 ఇంచ్ వెడల్పు, 3.5 ఇంచులు పొడవు. అర్థమైంది కదా. ఈ విధంగా ఈ 2 డాట్ల వల్లనే
ఎక్కువ భాగం అయితే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మిగతాది మూడో డాట్ అనమాట. ఈ మూడో డాట్ కూడా చూసారు కదా ఎలా వచ్చిందో వెడల్పు. ఆ విధంగా పెట్టేసుకోండి. దీని వెడల్పు కూడా పావించే ఉండాలి. పొడవు మాత్రం 1.5 నుంచి 2 ఇంచుల వరకు పెట్టుకోండి. ఈ సైడ్ డాట్ అనేది పొడవు అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట. ఇది పొడవు ఎక్కువైతే మనకు స్ట్రక్చర్ అనేది సైడ్కి వెళ్ళిపోతుందండి. సైడ్కి వెళ్ళిపోతే మనకి అస్సలు బ్లౌజ్ అనేది వేసుకోవాలనిపించదు. మనకి ఎంతసేపు ఉన్నా మనకు ఒక దగ్గర మంచిగా గుండ్రంగా నీట్గా వస్తేనే మనకు వేసుకోవాలనిపిస్తుంది అనమాట. సైడ్కి వెళ్ళిపోయినాయి అనుకోండి, సైడ్కి వెళ్ళిపోతే మన చీర కట్టుకున్నా కూడా డాట్స్ అనేది సైడ్కి కనిపిస్తూ ఉంటాయి. స్ట్రక్చర్ ఫ్రంట్ పార్ట్ స్ట్రక్చర్ అనేది సైడ్కి కనిపిస్తూ ఉంటుంది గలీజ్గా. అదేవిధంగా కొంగు వేసుకున్నప్పుడు కూడా కొంతమందికి ఇక్కడ షార్ప్గా కనిపించడం, కొంగు స్టార్టింగ్ దగ్గర అట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి. డాట్స్ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే మనకు స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఒక డాట్ ఒక సైడు ఒకలాగా ఇంకొక సైడ్ ఇంకొకలాగా ఎప్పుడు వేయకండి. అట్లా 2 సైడ్లు ఒకే అంత పొడవు ఒకే అంత వెడల్పు పట్టి డాట్స్ అనేది వేయాలన్నమాట. మనం ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సేమ్ దానిలాగానే ఇట్లా గీసుకోండి. ఇలా గీసుకుంటే ఏంటంటే కొంచెం ఫస్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక 1-2 బ్లౌజెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత అయితే గీసుకోవాల్సిన పని కూడా లేదు. ఈ విధంగా అట్లా కూడా కుట్టొచ్చు అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా కుట్టొచ్చు. తర్వాత ఈ చంకలో డాట్ కూడా సేమ్ నేను ఇందాక చెప్పినట్టుగానే ఆ కొన నుంచి పట్టుకొని ఇలా వేసేసుకోండి. మనము కుట్టే పద్ధతిని బట్టే ఉంటుందన్నమాట. అయితే ఈ డాట్ కూడా ఎండ్ దగ్గర షార్ప్గా మంచిగా నీట్గా రావాలన్నమాట. ఇట్లా బుంగలాగా వచ్చినట్టుగా దాన్ని లాగి పట్టి కుట్టడము, లేకపోతే ఇట్లా కొంచెం క్రాస్గా బెండ్ అయినట్టుగా కుట్టడం అట్లా చేయకండి. అట్లా చేస్తే కూడా డాట్ అనేది స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఎప్పుడైనా ఇలా కొంచెం ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే పర్ఫెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకు కూడా రిమార్క్ అనేది ఉండదు, టైలర్స్కి రిమార్క్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా ఇలా వస్తాయి అన్నమాట. 2 డాట్లు ఇలా వస్తాయి. మీరు చూసారు కదా, మీరు అంత దూరం నుంచి వీడియోలో చూస్తున్నా కూడా స్ట్రక్చర్ అనేది ఎట్లా నీట్గా కనిపిస్తుందో అలా ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్స్ అయితే చాలామంది అనుకుంటారనమాట, బ్యాక్ సైడ్ డాట్స్ ఏముందిలే 2 డాట్లు పెడితే సరిపోతుంది అని అనుకుంటారు. కాదండి, బ్యాక్ సైడ్ డాట్స్ కూడా ఇంపార్టెంటే అనమాట. మనకి ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండడానికి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చోవడానికి ఈ డాట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఈ డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వేస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇటువైపు అటువైపు మార్కింగ్ పెట్టుకోండి. షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టేసుకొని ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలి, పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఉండాలన్నమాట. ఇలా 1/2 ఇంచ్ వెడల్పు, 1/2 ఇంచ్ 1 ఇంచ్ అవుతుంది మనకు వెడల్పు. ఇలా రావాలి షేప్ అనేది. మీకు ఫ్రంట్ డాట్లు కూడా నేను షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా మీకు కనిపించినట్టుంది. షేప్ అనేది ఎప్పుడైనా ఎండింగ్కి వచ్చే వరకు అంత షార్ప్గా అట్లా రావాలన్నమాట. ఏమాత్రం బెండ్ కాకుండా షార్ప్గా ఇట్లా రావాలి. ఇట్లా వచ్చినప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట డాట్స్. లేకపోతే ఇక బుంగలాగా రావడం, తిత్తిలాగా రావడం అట్లా ఇబ్బంది వస్తుంది. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడే డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీపు దగ్గర మంచిగా కూర్చుంటుంది అనమాట. బ్లౌజ్ అనేది కూడా కూర్చుంటుంది. కొంతమందికి ఏంటంటే టైట్ అవుతాయి కదా బ్లౌజ్లు ఒక్కోసారి, అప్పుడు ఈ డాట్స్ దగ్గరనే కుట్లు విప్పుకపోయి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను చాలామందికి చూస్తాను అట్లా. అట్లా ఎందుకు అని అంటే వాళ్ళు చాలా టైట్ వేస్తారు బ్లౌజు, వేసేసి కుట్లు ఊడిపోతాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం డాట్స్ అనేది కొంచెం గట్టిగా కుట్టకపోతే కూడా అట్లా కుట్లు ఊడిపోతాయి అన్నమాట. అందుకే కొంచెం మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళకి ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటే కనుక డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేయండి. పర్ఫెక్ట్గా వేస్తే వాళ్ళకు ఊడిపోవన్నమాట. కుట్లు అనేది ఊడిపోకుండా ఉండాలి. ఎందుకంటే బయటికి కనిపించే భాగం కాబట్టి నీట్గా ఉంటే బెటర్ కదా. ఇలా ఇలా వచ్చాయన్నమాట డాట్స్ అనేది ఇలా వచ్చాయి. ఆ తర్వాత మనం వీప్ పట్టి అట్లాంటివి వేసుకోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో అవేం చూపించట్లేనండి. ఓన్లీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి డాట్స్ పర్ఫెక్షన్ అనేది ఉండదు కాబట్టి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఇప్పుడు ఎందుకంటే కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అందరికీ మిషన్ నేర్చుకోవాలని ఉంటుంది కాబట్టి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి.
లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.